మారెళ్ల రవిశాస్త్రి గారి జ్యోతిష్యం కొరకు సంప్రదించవలసిన నంబర్. శ్వాసని ఎలా సమర్పిస్తాం, శ్వాసని ఆ సమర్పణ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి? ఈశ్వరతత్వం తెలియాలంటే, జ్ఞానం తెలియాలంటే, సత్యం తెలియాలంటే, వేదం తెలియాలంటే, అమరయోగం తెలియాలంటే శ్వాస. ఈకార అంటే శ్వాస తీసుకోవడం, స్వకార స్వయం, రకార శ్వాసను విడవడం అంటే ఈశ్వర. ఏ శ్వాస రూపంలో మీరైతే ఉన్నారో ఆ శ్వాస రహస్యాన్ని తెలుసుకుని ఆ శ్వాసని పరమాత్ముడు సమర్పించడమే. మనం మొదటి శ్వాసతో కర్మలోకి దిగుతున్నాం. గురువు ఇచ్చే దీక్షతో కర్మ ప్రక్షాళన వైపు అడుగేస్తున్నాం. శ్వాసతో కర్మ ప్రక్షాళన ఎలా, శ్వాసతో ప్యూరిటీ ఎలా? యు ఆర్ డెత్లెస్ చైల్డ్, యు ఆర్ దట్ ప్యూర్, యు ఆర్ దట్ ఈశ్వర. ఆ విషయాన్ని మర్చిపోయి మీరు బయటికి వెళ్ళి కళ్ళతో చూసుకుంటే మీరు కర్మలు అంటించుకుంటున్నారు, చెవులతో కర్మలు అంటించుకుంటున్నారు, మాట్లాడడం ద్వారా కర్మలు అంటించుకుంటున్నారు. బట్ శ్వాస ఎప్పుడైతే మీరు ప్రాణంతో ప్రాణాయామం చేస్తారో మీరు అంటించుకున్న ప్రతి కర్మని. అలాగే శ్వాసకి విఘ్నేశ్వరుడికి ఉన్న సంబంధం ఏంటి? ఫస్ట్ మీరు గణేష్ని చూడగానే మీకేం గుర్తొస్తుంది? ఏనుగు. ఏనుగుకి ఏముంది? పెద్ద తొండం ఉంది. తొండ చిహ్నం ఏంటి? ఈ జ్ఞానాన్ని, ఈ రహస్యాన్ని తెలియజేసేది గణేష్. రాముడు అవ్వాలి అంటే ఏ శ్వాస చేయాలి, రాముడు అవ్వాలంటే ఏం శ్వాస చేయాలి? అసలు రామాయణం శ్వాసకి ఏమన్నా సంబంధం ఉందా? రోజు మన శరీరంలో రామాయణం జరుగుతుంది. రాముడు ఎవరికి పుట్టాడు? దశరథుడికి కౌసల్య. దశరథ అంటే 10 రథాలు, అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. కౌసల్య అంటే కుశలంగా, నేర్పరగా. ఎవరైతే ఈ 10 రథాలను, 5 జ్ఞానేంద్రియాలను, 5 కర్మేంద్రియాలను కుశలంగా నడుపుతారో ఓం శ్రీ గురుభ్యో నమః. నిరవి టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. రాజకీయ నాయకుడు క్రియాయోగైతే అనే టైటిల్తో మనం క్రియాయోగం మీద పమిడిపాటి రామ్మూర్తి గారితో మనం ఎపిసోడ్ చేయటం జరిగింది. అది ఎంతో సంచలనమై ఎన్నో వందల మంది వారి దగ్గర క్రియాయోగ దీక్ష స్వీకరించడం జరిగింది. మహావతార్ బాబాజీ గారి దగ్గర నుంచి ఆ పరంపరలో వచ్చినటువంటి శంకరానంద గారి దగ్గర వారు దీక్ష తీసుకొని గత 20 సంవత్సరాలుగా వారు సాధన చేస్తూ వారు ఇప్పుడు ఆ యొక్క పరంపరలో గురు దీక్ష ఇచ్చే ఆచార్యులుగా మారి ఎంతోమందికి క్రియాయోగ దీక్ష అందిస్తూ ఉన్నారు. వారు పూర్వం రాజకీయ ప్రస్థానం కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చారు. రాజకీయంగా కూడా వారు ఎన్నో సేవలు, ఎన్నో కార్యక్రమాల్లో ఉన్నారు. వారు ఇప్పుడు మనతో మరొక్కసారి సజ్జన సాంగత్యం చేయడానికి అవకాశం ఇచ్చారు. దీనికి ముఖ్య కారణం ఎంతోమంది ఆ ఎపిసోడ్ చూసిన వారు క్రియాయోగం మేము చేస్తున్నాం, మాకు ఎంతో లబ్ధి పొందినాము, ఇంకా మరొక భాగాన్ని చెయ్యండి అని. ఎట్లా అంటే చాలా లోయెస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పీపుల్ దగ్గర నుంచి హైయెస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పీపుల్ వరకు, అంటే ఒక ఐఏఎస్ క్యాడర్ ఉన్న వాళ్ళు ఈ ఇంటర్వ్యూ కోసం అడిగారు, ఒక చిన్న పానీపూరి బండి పెట్టుకున్న వాళ్ళు అడిగారు, అలాగే ఒక చిన్న కూలి పని చేసుకునే పల్లెటూరు వాళ్ళు అడిగారు. అంత సరళంగా అర్థమయ్యేటట్టు పూర్వం మనం చేసినటువంటి ఎపిసోడు అందరికీ అర్థమయ్యేటట్టు చాలామందికి వెళ్ళింది. కాబట్టి దాని తదనంతరం ఈ యొక్క భాగాన్ని మనం చేస్తూ ఉన్నాం. నమస్కారం అండి. నమస్కారం రవిశాస్త్రి గారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం అగస్తర్ భోగనాథర్ మహావతార్ బాబాజీ లహరి మాషే
యుక్తేశ్వరగిరి పరమంశ యోగానంద ప్రభుజీ హరిహరానంద స్వామి శంకరానందగిరికి జై. జై గురుదేవ్. క్రియాపరంపర గురువులందరికీ శతకోటి వందనాలు. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునకు, ప్రతి జీవికి శతకోటి వందనాలు. గురుకృపా హి కేవలం, గురుకృపా హి కేవలం, గురుకృపా హి కేవలం, భగవత్కృపా హి కేవలం, భగవత్కృపా హి కేవలం, భగవత్కృపా హి కేవలం. గురువులు, క్రియాగురువులు, మహాగురువులు ఈ రోజున కార్యక్రమం ఎలా చేస్తే అలా చేయించుకుందాం. పరమగురువు లహరి బాబాకి క్రియా ప్రణామాలు సమర్పించి ఈ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్. ఇప్పుడే మీరు అన్నారు శ్వాస సమర్పణ అని. శ్వాసని ఎలా సమర్పిస్తాం? శ్వాసని ఆ సమర్పణ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, అసలు దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? మనం పుట్టినప్పటి నుంచి గమనిస్తే చిన్న పిల్లాడు బయటికి రాగానే ప్రయత్నపూర్వకంగానే ప్రతి పని చేస్తాడు. తల్లి పాల దగ్గర నుంచి ఏదైనా ప్రయత్నపూర్వకంగా. మన ప్రతి కార్యం కూడా ప్రయత్నపూర్వకంగానే చేస్తాం. ప్రయత్నం లేకుండా ఏది చేయట్లేదు. కానీ ప్రయత్నం లేకుండా ఏం జరుగుతుంది శాస్త్రి గారు? ఏం జరుగుతుంది? మన ప్రయత్నం లేకుండా ఏం జరుగుతుంది? శ్వాస ప్రయత్నం లేకుండా జరుగుతుంది కదా. దానికి మనలోనూ జరుగుతుంది, జంతువుల్లోనూ జరుగుతుంది. దేనికి ప్రయత్నం అవసరం లేదు. కానీ ఇక్కడ అన్ని ప్రయత్నపూర్వకంగా చేసి శ్వాసను ప్రయత్నపూర్వకంగా చేయాలా అవసరం లేదా? చేయాలి. ఈశ్వరతత్వం తెలియాలంటే, జ్ఞానం తెలియాలంటే, సత్యం తెలియాలంటే, వేదం తెలియాలంటే, అమరయోగం తెలియాలంటే శ్వాస అంటే ప్రయత్నపూర్వకంగా చేయాలి. ఈ ప్రయత్నపూర్వకంగా ఈ రహస్య విద్యను చేయడమే జ్ఞానం. జ్ఞానం అంటే ఇదే జ్ఞానం. ఓకే. సో మీరు అడిగారు సమర్పించాలి అన్నారు కదా. ఎప్పుడైతే ఈ జ్ఞానంతో ఈ విద్యను తెలుసుకుని ఈ శ్వాసను పైనుంచి కింద నుంచి పైదాకా తీసుకెళ్ళి పరమాత్మకు సమర్పించి రావడం అంటే ఏంటి? ఈ కార అంటే శ్వాస తీసుకోవడం, స్వకార స్వయం, రకార శ్వాసను విడవడం అంటే ఈశ్వర ప్రణిధానాన్ని పతంజలి యోగ సూత్రం ఉంది కదా. సో ప్రయత్నపూర్వకంగానే చేయాలి. ప్రయత్నపూర్వకంగా ఈ రహస్యాన్ని తెలుసుకుని తెలియాలి. ఇదే సిద్ధ విద్య, ఇదే బ్రహ్మ విద్య. ఓకే. మీరు అడిగిన దానికి సమర్పించాలి. ఎలా సమర్పించాలి అంటే ఇక్కడ శ్వాస చేస్తున్నారు, మళ్ళీ మనసును కూడా తీసుకురావాలి. మనసును ఎలా తీసుకొస్తారు? చేసేది, చేయించేది, సమర్పించేది పరమాత్ముడికి. చేస్తున్నది, చేయించేది, సమర్పించుకునేది పరమాత్ముడే, ఆ గురువులే అన్న భావంతో జరగాలి. అది కూడా అలా జరగాలి. జరిగిపోయిన సెకండ్ మీది కాదు, జరగబోయే సెకండ్ మీది కాదు, జరుగుతున్న సెకండ్ మాత్రమే మీది. ఈ సెకండ్ని చేస్తున్నది, చేయించేది, సమర్పించేదన్న భావంతో మీరు ఎప్పుడైతే క్రియ చేస్తారో మీరు ఎప్పుడు ఖాళీగానే ఉంటారు. నేను చేస్తున్నానన్నది పెద్ద బరువు. ఖాళీగా ఉంటారా, బరువుగా ఉంటారా అన్నది మన ఇష్టం. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? సో ఏం సమర్పిస్తున్నారు మీరు? మిమ్మల్ని మీరు ఏ శ్వాస రూపంలో అయితే మీరు ఉన్నారో, ఏ శ్వాస రూపంలో మొత్తం జరుగుతుందో ఆ శ్వాసని మీరు చేసి, మీరు కూడా చేయట్లేదు, చేస్తున్నది, చేయించేది, సమర్పించేది పరమాత్ముడికి అన్న భావంతో చేస్తున్నప్పుడు అక్కడ మీదన్నది ఏదీ లేదు. అక్కడ మీదన్నది లేదు. సమర్పణం అంటే సమయాన్ని అర్పించడం. సమర్పణ అంటే మీ సమయాన్ని అర్పించడం. మీరు ఇక్కడ ఉన్నారు అంటే
సమయంలో ఉన్న జీవితకాలంలో ఉన్నారు. జీవితకాలం దేని మీద ఆధారపడింది? మీ ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద ఆధారపడింది, మీ శ్వాస మీద ఆధారపడింది. ఆ శ్వాస మీద ఆధారపడిన జీవితకాలంలో మీరు పరమాత్ముడిగా శ్వాస రూపంలో సమర్పించడమే సమర్పణ. ఆ సమర్పణ కూడా అలాగా చేస్తున్నది, చేయించేది, సమర్పించేది ఆయనకన్న భావంతో సమర్పించాలి. సమర్పణ అంటే ఇది. మిమ్మల్ని మీరు కంప్లీట్గా అర్పించుకోవడం. ఏ శ్వాస రూపంలో మీరైతే ఉన్నారో ఆ శ్వాస రహస్యాన్ని తెలుసుకుని ఆ శ్వాసని పరమాత్ముడు సమర్పించడమే. చేసేది కూడా చేసేది, చేయించేది సమర్పించేది. అందుకని క్రియాలోగాల్లో ప్రతిసారి క్లాస్ చేసేటప్పుడు కానీ ఎప్పుడు కానీ అందరికీ అంటే ఈ 20 ఏళ్ల సాధనలో కూడా ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో నాకు తెలియదు, కానీ డే 1 నుంచి చేసేది, చేయించేది, సమర్పించేది బాబాజీ అన్న భావంతో జరిగింది. ప్రతి క్లాసులో కూడా అందరికీ అదే చెప్తాను, నేను భారం తీసుకోవద్దు. క్రియ చేసేది, చేయించేది, సమర్పించేది గురువులకైన భావంతో చేయండి. ఆటోమేటిక్గా గురువులు చేసుకుంటాం. మనం ఇలా మాట్లాడుతున్నాం, దీనికి గురువులు మాట్లాడుతున్నారు, గురువులు మాట్లాడిస్తున్నారు. మీ వెనకున్నది గురువే. మీరు మాట్లాడాలంటే మీకు ఏం కావాలి? బ్రెత్ కావాలి, అవునా కదా? నేను మాట్లాడాలి, నా వెనకన్న బ్రెత్ కావాలి. ఈ బ్రెత్తే సద్గురు. అదేలా ఇప్పుడు మీరు చాలాసార్లు దీక్ష ఇచ్చేటప్పుడు కూడా నేను ఇవ్వటం లేదు, మా గురు పరంపర ఇస్తుంది, మా గురువులు ఇస్తున్నారంటే ఇది మీ దగ్గరే కాదు, చాలా మంది సద్గురువుల దగ్గర విన్నాను. నిజంగా గురు పరంపర ఇస్తుంది అన్నదానికి ప్రూఫ్ ఏంటి? ఓకే, వెరీ గుడ్. చాలా మంచి ప్రశ్న మీరు వేశారు. ఈ శరీరాన్ని నాకు నా తల్లిదండ్రులు బొమ్మిడిపాటి కృష్ణమోహన్, బొమ్మిడిపాటి సరస్వతి గారు ఇచ్చారు. ఓకే, తర్వాత నాకు ఈ బ్రహ్మ విద్యని స్వామి శంకరానంద గిరి గారు ఇచ్చారు. అంటే రియల్ విద్య నాకు రీబర్త్ ఇచ్చారు. ఎప్పుడైతే మనకి దీక్ష జరుగుతుందో ఆ రోజే మనం బర్త్ తీసుకున్నట్టు. నాకు రీబర్త్ ఎవరు ఇచ్చారు? స్వామి శంకరానంద గిరి గారు ఇచ్చారు. స్వామి శంకరానంద గిరి గారు ఇచ్చి ఏం చెప్పారు? రామ్మూర్తి, అన్నిటికీ మూలం శ్వాసే, శ్వాస తప్పేం లేదు, శ్వాసే నీ సద్గురు. ఎవరు? శ్వాసే నీ సద్గురు. ఓకే, కాబట్టి ఇప్పుడు మీరు నేను మాట్లాడుతున్నాం, మన వెనకాల ఏముంది? మాట్లాడడానికి వెనకాల ఏముంది? శ్వాస ఉందా లేదా? చూడడం వెనకాల ఏముంది? శ్వాస ఉందా లేదా? వినడం వెనకాల ఏముంది? శ్వాస ఉందా లేదా? సో మనం మాట్లాడుతున్నప్పుడు శ్వాస ఉన్నప్పుడు అక్కడ శ్వాస ఏమని చెప్పాను మీకు? సద్గురు అని చెప్పాను. సో ఎవరు మాట్లాడుతున్నారు మీలోంచి? బ్రహ్మవాక్కు సద్గురు మాట్లాడుతున్నాడు. ఇది చెప్పింది ఎవరు? ఫిజికల్లీ స్వామి శంకరానంద గిరి. సో ఎవరు మాట్లాడుతున్నారు? నేను మాట్లాడుతున్నారా? స్వామి శంకరానంద గిరి గారు మాట్లాడుతున్నారా? క్రియా గురువులు మాట్లాడుతున్నారా? ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? సో ప్రతీది వెనక ఉన్న శ్వాసే కాబట్టి, శ్వాసే సద్గురువు కాబట్టి ఈ కార్యక్రమం జరుగుతుంది కంటే సద్గురువులు చేయించుకుంటున్నారు. అంటే ఈ కార్యక్రమాలు క్రియకు సమర్పించినవి ఏవైనైతే ఎలా చేరాలి, ఎలా వెళ్ళాలి అన్నది వాళ్ళ ఇష్టం, గురువులు ఇష్టం. మనం ఏంటంటే ఇందాక చెప్పుకుంటున్నట్టు ప్రతీది సమర్పించుకోవడమే. ఏది ముట్టుకోకూడదు, ఏది అంటుకోకూడదు, ఏది మీది కాదు. మీరు ఒక్క శ్వాస తప్ప ఏది కాదు. మీరు అమృతస్య పుత్రుడు, వారు డెత్లెస్ చైల్డ్. ఈ శ్వాస ఈ జన్మలో ఉంది, కిందటి జన్మలో ఉంది, వచ్చే జన్మలో ఉంది. ఓకే, కాబట్టి మీరు అమృతస్య పుత్ర. అందుకని శ్వాస ఆది అనాతన సనాతన ధర్మంగా చెప్పారు. ఆది అనాతన సనాతన ధర్మం అంటే ఏంటి? శ్వాసే. బికాజ్ ఇది ఎప్పటి నుంచో ఉంది. పతాంజలి గారు ముందు నుంచి కూడా ఉందని చెప్తారు. కాబట్టి ఎప్పుడైతే ఏ భావంతో మన సద్గురు మన శ్వాస మాట్లాడిస్తోంది, ఈ బ్రహ్మవాకు సద్గురు నుంచి వస్తుంది అన్నప్పుడు మన పైన ఉన్న గురువులే మాట్లాడిస్తారు. ఇక్కడ నేను అన్నది భారం, ఆ భారాన్ని ఎప్పుడు తీసుకోకూడదు. నాది ఏదీ లేదు, నాది ఏదీ లేదన్నప్పుడు నేను ఎలా మాట్లాడతా? నేను బ్రత్ చేయట్లేదు, ఆటోమేటిక్గా జరుగుతుంది. ఎప్పుడైతే ప్రయత్నపూర్వకంగా నేను చేస్తున్నానో అప్పుడే బ్రత్ చేస్తున్నాను, లేకపోతే మనం బ్రత్ చేస్తున్నామా? కాబట్టి ఏంటంటే ఎప్పుడు జరిగినా ఆ గురువులు ఆటోమేటిక్గా చేస్తారు. ఈ శరీరం మధ్యమం ద్వారా జరుగుతుంది. ఇప్పుడు క్రియలను కదా. ఏమంటే ఇప్పుడు చాలామంది అడుగుతారు, ఏమంటే మీరు గురువు అంటే, నేను గురువుని కాదు, నేను ఆచార్యని కాదు, నేను ఏమీ కాదు, నాకేం తెలియదు. ఎందుకంటే నేను ఆచార్యని కాదు, నేను గురువుని కాదు, ఏం కాదు. ఈ శరీర మధ్యం ద్వారా గురువులు చేయించుకుంటున్నారు ఆ ప్రోగ్రామ్. ఐఎమ్ ఓన్లీ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ బాడీ. ఐ డు నాట్ హ్యావ్ ఎనీ రోల్ బికాజ్ ఐఎమ్ నాట్ దట్. నేను అనుకుంటే ఏం లేదు అక్కడ.
నేనంటే అహం. అది లేదు. ఇది గురువులు చేస్తున్నారు, గురువులు చేయించుకుంటున్నారు, గురువులకి సమర్పించుకుంటాం. అది వాళ్ళ ఇష్టం ప్రకారం క్రియలో జరుగుతూ ఉంటుంది. ఏమంటే మాకు ఈ అనుభవం జరిగింది, మాకను అమ్మ మీకు గురువులకి మధ్య జరిగింది, నేను ఇనిషియేషన్ ఇవ్వడం వల్ల జరగలేదు, మీకు గురువులు ఇచ్చారు, ఈ శరీర మధ్యం ద్వారా జరిగింది, నాకు ఎటువంటి సంబంధం లేదు. సో ఎక్కడికెక్కడ నేను అన్న ఐడెంటిటీని టచ్కి వెళ్ళిపోవడమే క్రియ. క్రియ అంటే ఒక శ్వాస చేయడం కాదు. నేను అన్నది ఏం లేదు, నేను అన్నది ఏదీ లేదు, ఉన్నదంతా మాయ, ఉన్నదంతా మాయ. సో నేను అన్నది ఏదీ లేదని తెలుసుకుని ఎప్పుడు కంటిన్యూస్గా ఈకార స్వకార రకార చేస్తూ ఈశ్వరుడితో ఉండడమే. ప్యూరిటీ అన్నప్పుడు శ్వాస అంటారు, కర్మ ప్రక్షాళనకి శ్వాసే కారణం అంటారు. మనం మొదటి శ్వాసతో కర్మలోకి దిగుతున్నాం, గురువు ఇచ్చే దీక్షతో కర్మ ప్రక్షాళన వైపు అడుగేస్తున్నాం. సో శ్వాసతో కర్మ ప్రక్షాళన ఎలా, శ్వాసతో ప్యూరిటీ ఎలా? చాలా మంచి ప్రశ్న మీరు వేశారు. ప్యూరిటీ ఎలా అని మీరు అడిగారు. ఓకే, మనని మనం పట్టుకుంటాం, మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే మన శ్వాసలో మనం ఉన్నాం, మనం పట్టుకుంటాం. అదే ఎవరినైనా ముట్టుకోవాలంటే ఒక్కసారి ఆలోచిస్తాం, ఇంకోటి ముట్టుకోవాలంటే ఇంకోసారి ఆలోచిస్తాం. అంటే అక్కడ ఎక్కడో ఇంప్యూరిటీ వస్తుంది. మనని మనం పట్టుకున్నప్పుడు ఏం లేదు, ఎందుకంటే ఈ శ్వాస మనలో ఉంది, మనం ప్యూర్గా ఉన్నాం. అదే సడన్గా ఈ శ్వాస మనలోంచి వెళ్ళిపోగానే వాళ్ళు ఏమంటారు? శవం అంటారు, వాడిని ముట్టుకోవద్దు అంటారు, మైలు అంటారు, వాడు చుట్టాలి మైలు అంటారు, వీడిని అంటారు, వాడిని అంటారు, తోసేస్తారు. ఏమైపోయింది అక్కడ? ఇంప్యూరిటీ దేనికి వచ్చింది? బాడీకి. ఏం వెళ్ళిపోయింది? శ్వాస. ప్యూరిటీ వెళ్ళిపోయింది. మీరు అడిగిన ప్యూరిటీ వెళ్ళిపోయింది. మీరు అడిగారు కదా, ఆ ప్యూరిటీ వెళ్ళిపోయింది. మీరేం చేస్తున్నారు? ఈ ప్యూరిటీ మీలో ఉంచుకొని బయటకెళ్ళి బయట వెతుక్కుంటున్నారు. బయట ఎలా వెతుక్కుంటున్నారు? ఎలా ప్యూరిఫై అవ్వాలి, మళ్ళీ ఎలా లోపలికి వెళ్ళాలి, మళ్ళీ ఎలా చేరుకోవాలి? మీరు ప్యూరిఫైడ్, ఎందుకంటే యు ఆర్ అమృతస్య పుత్ర, యు ఆర్ డెత్లెస్ చైల్డ్, యు ఆర్ డెత్లెస్ చైల్డ్, యు ఆర్ దట్ ప్యూర్, యు ఆర్ దట్ ఈశ్వర. ఆ విషయాన్ని మర్చిపోయి మీరు బయటికి వెళ్ళి వెతుక్కుంటున్నారు. మీరు అడిగారు కదా ఇందాక, కళ్ళతో చూస్తున్నారు. ఓకే, కళ్ళతో చూస్తున్నప్పుడు వెనకాల ఉన్నది ఏంటి? శ్వాస. చెవులతో ఉంటున్నారు, శ్వాస. మాట్లాడుతున్నాం, శ్వాస. ముక్కుతో శ్వాసం తీసుకున్నాం, శ్వాస. కానీ శ్వాస అవేమంటే కళ్ళతో చూసుకుంటే మీరు కర్మలు అంటించుకుంటున్నారు, చెవులతో కర్మలు అంటించుకుంటున్నారు, మాట్లాడడం ద్వారా కర్మలు అంటించుకుంటున్నారు. బట్ శ్వాస ఇవేమి అంటించుకోవట్లేదు. మీరు ఏ పని చేసినా దాని పని అది చేసుకెళ్ళిపోతుంది. అది ఇందాక ఎంత ప్యూరిటీగా చెప్పాం కదా. సో ఈ ప్యూరిటీయే మీరు అంటించుకున్న ఇంప్యూరిటీస్ని తొలగించగలరు. అది మీ కర్మలు ఎలా దొరుకుతాయని అడిగారు కదా, మీరు అంటించుకుంటున్నారు. అంటించుకుంటే ఇక్కడ శ్వాస అంటే ఏంటి? లోపల జరిగే ప్రాణాయామం, ప్రాణంతో చేసేది, ప్రాణంతో చేసే ప్రాణాయామం. ఎప్పుడైతే మీరు ప్రాణంతో ప్రాణాయామం చేస్తారో మీరు అంటించుకున్న ప్రతి కర్మని, ఎందుకంటే అది అంత ప్యూర్. అంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల ద్వారా ఏదైతే మనం జ్ఞానమని ఎమోషనల్తో పొందుతూ కర్మలుగా మార్చుకుంటున్నామో ఆ కర్మ సహితమైనటువంటి దానిని కర్మరహితమైనటువంటి శ్వాసే ఆ కర్మని ప్రక్షాళన చేయగలదు. ఈ 10వ స్థానంలో ఈ మాయా ప్రపంచం. ఓకే, దాని పైకి వచ్చేసరికి కర్మేంద్రియాలు, తర్వాత జ్ఞానేంద్రియాలు, తర్వాత సెన్సెస్, తర్వాత 5 ఎలిమెంట్స్, తర్వాత మీ స్పైనల్ కార్డ్, తర్వాత బుద్ధి, తర్వాత చిత్తం, పైన బ్రెత్, తర్వాత పరమాత్ముడు. పరమాత్ముడి దగ్గరికి ఏముంది? బ్రెత్. వీటన్నింటినీ ఎవరు తొలగించగలరు? బ్రెత్. వీటన్ని తొలగించగలదు బ్రెత్తే. మనం చాలాసార్లు ఉపవాసం చెయ్యాలంటారు. ఉపవాసం అంటే పరమాత్ముడి దగ్గరగా చెయ్యాలి. ఎవరికి పరమాత్ముడి దగ్గరగా ఉన్నది? బ్రెత్. ఎప్పుడైతే మీరు నిత్యం క్రియ చేస్తున్నారో ఎల్లప్పుడూ ఉపవాసం చేసినట్టే. క్రియ ఎప్పుడైతే మీరు చేస్తున్నారో ఎప్పుడు మీరు ఉపవాసం చేసినట్టే మా గురుదేవులు చెప్తారు. దీనికి వేరేది కాదు రామూర్తి, ఉపవాసం అంటే క్రియ చేయడమే. ఎందుకంటే నువ్వు పరమాత్ముడి దగ్గరగా ఉన్నావు. ఓకే, మీకు అర్థం కదా. ఇప్పుడు పరమాత్మకి దగ్గరగా ఉన్నది
కర్మలు తొలగించి మనం ఆయన దగ్గరికి తీసుకెళ్ళగలదు. ఓకే, పైన ఉన్నది అది. మనం ఏం చేస్తున్నాం? ఈ మాయా ప్రపంచంలో కిందుండే పరమాత్మను వేయడానికి ప్రయాణం చేస్తున్నాం. అది సాధ్యం అవుతుందా? ఎప్పటికైనా లోపలికి రావాల్సిందే, మీ మూలంలోకి వెళ్ళాల్సిందే. ఇక్కడ బయటకు వచ్చిన మనసుని ఎప్పుడూ శుద్ధిపరుచుకోవాలి. ఎలాగా? చేసేది, చేయించేది, సమర్పించేది పరమాత్ముడు, చేస్తున్నది గురువులే. మనసు బయటకు వచ్చేసింది. మళ్ళీ మీకు జ్ఞానాన్ని ఇచ్చేది మనసే. ఆ మనసుని మీరు ఎలా శుద్ధిపడిపోతుంది మీకు? ఇప్పుడు శాస్త్రి గారు ఏం చేస్తున్నా నా సంబంధం లేదండి అని ఎలా చెప్పగలుగుతున్నాను? క్రియ చేయగా 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 మనసే చెప్తుందరే నువ్వు కాదురా, నీకు సంబంధం లేదురా అంటే అక్కడ ఏమైంది? ఆ ప్యూరిటీ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఎవరు క్లీన్ చేశారు వాళ్ళని? అంతే కదా. నేను ఫస్ట్ ఎపిసోడ్స్ చేస్తున్నప్పుడు ఫస్ట్ 10-15 ఎపిసోడ్లు టీవీలో కనపడుతున్నానని చేసాం. ఆ తర్వాత నుంచి ఒక్కోటి పెరిగే కొద్దల్లా ఆటోమేటిక్గా మనకి జరుగుతుంది ఏంది, ఇప్పుడు ఓన్లీ కాన్సెప్ట్ మీదే ఉంటుంది తప్పితే చేస్తున్నది లేదు, చేయిస్తున్నది లేదు. అలా ఒక లెవెల్కి వెళ్తున్న కొద్దీ అంటే ఒక సత్సంగం కావచ్చు, ఏదైనా కావచ్చు, చేయగా 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 ఆటోమేటిక్గా దాంట్లో ఫైనల్ ప్యూరిఫైడ్ ఎలిమెంటే బయటకు వస్తుంది. ఇప్పుడు ఇలా మనం ఎపిసోడ్లు చేస్తున్నాం, ఇంకా నేను 3 ఎపిసోడ్లు చేశాను అనుకోండి, ఐడెంటిటీ క్రైసిస్. ఏంటంటే మళ్ళీ ఐడెంటిటీ గురించి నేను వెళ్తున్నాను. ఏ ఐడెంటిటీ వద్దని రాజకీయాల్లోంచి వదిలేశానో మళ్ళీ ఎపిసోడ్ చేస్తుంటే ఏమవుతుంది? ఇది ఎందుకు చెప్పుకున్నాను మీకు ఎపిసోడ్? నేను ఒప్పుకునేవాడిని కాదు. ఎందుకంటే నాకు ఎటువంటి ఐడెంటిటీ అవసరం లేదు, నాకేం చేత కాదు, నాకేం రాదు, నేను ఇంట్లో కూర్చొని సాధన చేస్తాను. మా గురువు సంక్రాంతిగిరి గారికి చెప్పాను. ఏం చెప్పాను? గురువు మీరు చెప్పారు కాబట్టి క్రియ నేర్పిస్తున్నా, రేపు పొద్దున్న క్రియ మానేసాయి, నువ్వు ఇంట్లో కూర్చో సాధన చేసుకుంటే కూర్చుంటా అంటే క్రియను ఒక ఐడెంటిఫికేషన్ గురించి నేను నేర్పించట్లేదు, గురువు చెప్పాడు కాబట్టి చెప్తున్నాను. సో ఈ ఐడెంటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందో మనలో మళ్ళీ క్రైసిస్ డెవలప్ అయిపోతుంది. మనలో మళ్ళీ రావణుడు మనకి వీళ్ళందరూ వచ్చేస్తారు. సో వాళ్ళు రానివ్వకుండా ఎప్పుడు ప్రయత్నం చేయాలి. అంటే మనం చేస్తున్నాను కదా, ఎందుకు ఈ ఐడెంటిటీ ఏంటి? నువ్వు ఈ ఐడెంటిటీ వద్దనుకునే కదా రాజకీయాల నుంచి వచ్చింది. కావాలంటే అక్కడ పెద్ద ఐడెంటిటీ ఉంది. ఈ టీవీలోకి బస్తమానం రావడం, చెప్పిందే 10 చెప్పడం, చూపించుకోవడానికి కూడా అది కూడా ఒక ఐడెంటిటీయే. ఇవాళ మనం చేస్తున్న దాంట్లో కూడా నేను 1కి 10 సార్లు ఆలోచించాను. కానీ అక్కడ చేసిన పాయింట్ ఏంటంటే చాలామంది మీరు చెప్పినట్టు ఈ నిరుపేదలు మాకు సరళమైన భాషలో మీరు చెప్తున్నారు, ఈ సరళమైన భాషలో ఇంకోటి ఎపిసోడ్ చేయండి, ఒక కూలి పని చేసుకునేవాడు నాకు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు. సో సరే, కొంతమందికి దీనివల్ల మేలు జరుగుతుంది, గురువులు చేయిస్తున్నారేమో అన్న కార్యక్రమంలో తప్ప మళ్ళీ నెక్స్ట్ నేను చేస్తాను కూడా నాకు నమ్మకం లేదు. ఇది ఇలా చేసుకుంటూ పోతే మళ్ళీ ఐడెంటిటీకే. ఎందుకు ఐడెంటిటీని వదలటమే కదా స్పిరిచువాలిటీ అంటే. మళ్ళీ దాని గురించి ఎందుకు? నేను ఏది కాదని చెప్తాను, నాకేం రాదని చెప్తాను. నేను ఏది కాదు, నాకేం రాదు, చేస్తున్నది చేయించేది గురువులు వాళ్ళు చేయించుకుంటున్నారు, ఈ శరీర మధ్యం ద్వారా జరుగుతుంది, నేను వెళ్ళిపోతున్నాను. ఈ ప్రతి క్లాస్లోను, ప్రతి క్రియలోను, ప్రతి సెక్షన్లో, మెడిటేషన్ సెక్షన్లో ఇదే చెప్తాను. అమ్మ అదే సత్యం అమ్మ అంటే అక్కడ ఏంటంటే నేను అన్న దగ్గర ఫస్ట్లో వీళ్ళకి చెప్పాను, గురువు అంటే వాళ్ళు పిలుచుకుంటున్నారు. అప్పుడు నాకు ఒక స్పర్శ గురువులు ఏం చెప్పారంటే, నువ్వు అంటించుకున్నప్పుడు వాడు ఏం పిలుచుకొని నిన్ను? వాడు తిట్టినా నువ్వు కాదు, పొగిడినా నువ్వు కాదు, నువ్వు గురువు కాదు, ఆచార్య కాదు, వాడు పిలుచుకుంటున్నాడు, నువ్వు అంటించుకోవట్లేదు. నువ్వు అంటించుకున్నప్పుడే ప్రాబ్లం. వాడు ఏదైనా పిలుచుకొని, నువ్వు కాదన్న విషయం నీకు అవగాహన అయింది, అవతల పిలుచుకుంటే నీకేంటి ప్రాబ్లం? నేను గురువు అని వచ్చినప్పుడు నా ప్రాబ్లం వచ్చేస్తుంది, అహం వచ్చేస్తుంది, మళ్ళీ సాధనలు వెనక్కి వెళ్ళిపోతాను. సో డైరెక్టే మా గురుదేవులు సంక్రాంతిగిరి గారికి చెప్పాను, స్వామి మీరు చెప్పారు కాబట్టి దీక్షలు ఇస్తున్నాను, రేపు మీరు ఏదో నా మీద కోపం వస్తుంది, రామూర్తిని చేయొద్దంటారు, చాలా హ్యాపీగా ఇంట్లో కూర్చుంటాను. ఈ క్రియాదీక్షలు ఒక ఐడెంటిఫికేషన్ చేయట్లేదు గురుదేవా, మీరు చెప్పారు కాబట్టి చేస్తున్నాను, గురువులు చేయిస్తున్నారు కాబట్టి జరుగుతుంది. ఈ రామూర్తి అని ఒక ఐడెంటిటీ గురించి చేయట్లేదు. ఈ ఐడెంటిటీ వద్దనే రాజకీయాలు వదిలేసి ఇక్కడికి వచ్చాను. సో అందుకనే ఇంట్లో మీకు లాస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పాను, ఏ చిన్న వస్తువు వచ్చినా ఏం వచ్చినా బాబాజీ మహారాజుకి సమర్పించే వాడుకుంటాను తప్ప మాది అన్నది మీద ఏదీ లేదు, నిజంగానే లేదు. ఏ చిన్న వస్తువు వచ్చినా సరే మీరు అనుకోండి, ఇంట్లో చిన్న వస్తువు కూడా బాబాజీ గారి కాళ్ళ దగ్గర పెట్టి, బాబాజీ ఇది మీరు ఇచ్చారు కాబట్టి వాడుకుంటున్నాం,
సో ఎక్కడికక్కడ మన సాధనతో పాటు నేను అన్న ఐడెంటిటీని కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం, వేరే మార్గం లేదు. సాధన నేను అన్నది ఏదీ లేదు. నేను అన్నది ఏదీ లేదన్నప్పుడే ఆటోమేటిక్గా గురువులే ఆ ప్యూరిటీని ఇస్తారు, గురువులే మాట్లాడిస్తారు, గురువులే చేయిస్తారు. నేను అంటే భారం, నేను అనగానే పెద్ద భారం. ఆ భారం నుంచి బయటికి రావడమే క్రియ. ఎప్పుడు అదే చెప్తుంది, ఏది నువ్వు కాదు, నువ్వు దట్ అమృతస్య పుత్ర, యు ఆర్ దట్ డెత్లెస్ చైల్డ్, యు ఆర్ దట్ బ్రెత్. సో దిస్ డెత్ ఈస్ ఫర్ దిస్ బాడీ, ఐఎమ్ నాట్ దట్ బాడీ. ఐ వాజ్ దేర్ ఇన్ ద ప్రీవియస్ బాడీ, ఐ మీన్ దిస్ ఇయర్ ఐఎమ్ దేర్ అగైన్. సో ఇక్కడ ఏదైతే మార్క్ అవుతుందో, మార్క్ అవ్వడంటే ప్రతి కాన్షియస్గా మనం ప్రతి చేసే యాక్టివిటీ మార్క్ అవుతుంది. ఈ మార్కుని ఈ జన్మలోనే తుడిపేసుకోవాలంటే ఈ జన్మలోనే సమాధి స్టేట్కి వెళ్ళాలి. ఈ సమాధి స్టేట్ మనం ఏదైతే అనుభవించామో లాస్ట్ బ్రెత్ అదే సమాధిలోంచి బయటికి వెళ్ళాలి. అక్కడి వరకు నిరంతర సాధన చేస్తూనే ఉండాలి. ఆ నిరంతర సాధనలో ఎప్పుడూ మనకి దుర్యోధనుడు తగులుతాడు, రావణుడు ప్రతిరోజు తగులుతారు. ఏ చిన్న పని చేసినా నేను అని వచ్చింది, ఓహో నాకు ఇక్కడ రావణుడు తగిలాడు, దుర్యోధనుడు తగిలాడు, నేను అని రావడంతో మొదలైపోతుంది. తెలిసింది అంటే 3 పాయింట్లు అండి ఇక్కడ, చాలా ఇంపార్టెంట్ పాయింట్లు ఏంటంటే, చాలా ఇంపార్టెంట్. బాబాజీ గారి దగ్గర నుంచి, లహరి మాస్టర్ దగ్గర నుంచి నేర్చుకున్నది ఏంటంటే, ప్రతి వ్యక్తి ప్రతి వస్తువులోనూ ఉన్నది పరమాత్మే. బాబాజీ గారు ఒకటే అంటారు, ఈశ్వరేచ్ఛ అంటారు. అంటే ఆయన ఎంత మనం రేణులు అంటే వాళ్ళం బాబాజీ గారి దగ్గర. ఆ బాబాజీ గారు ప్రతిదీ ఈశ్వరేచ్ఛ అంటే నేనేవాడినండి నాదని చెప్పడానికి ఏదైనా. 2 యుక్తేశ్వరి గారు ఏమంటారు, జ్ఞానం అనంతం, ఆకర్షకం దాకా నేర్చుకో. నాకేం తెలుసు అంటే ఏం లేదు, జ్ఞానం అనంతం, ఆకర్షకం దాకా తెలుసుకోవాలి. 3 మా గురుదేవులు ఏం చెప్పారు, యువర్ రియల్ ఐడెంటిటీ ఈజ్ యువర్ బ్రెత్, యు ఆర్ దట్ బ్రెత్. ఈ 3 ప్రిన్సిపల్ని పట్టుకుని సాధనలో ముందుకెళ్తున్నారు. పట్టుకుని ఈ 3 ప్రిన్సిపల్సే, ఈ 3 ప్రిన్సిపల్ పట్టుకుని సాధనలో ముందుకెళ్ళిపోతారు. వాళ్ళ ఇష్టం. ఈ సాధనలో మళ్ళీ ఇది కూడా లేదండి, ఏంటి ఒక ఆత్మజ్ఞానం కావాలా, మోక్షం కావాలి, మనకి వాటితో పని ఉంది. గురువులకు మీరు సరెండర్ అయినప్పుడు అది ఆత్మజ్ఞానమా, మోక్షమా, ఇంకోట, గురువులది బాధ్యత. మీరు అడుగుతున్నారంటే మళ్ళీ అక్కడ ఇచ్చి ఉంది, ఏదో కోరుకుంది. లహరి బాబా కోరిక ఉండకూడదు అంటారు. సాధనలో కూడా నేను సాధన చేయాలని కోరిక కూడా ఉండకూడదు అంటారు. జరిగిపోవాలంతే. సో ఇవన్నీ కూడా కోరికలే. నాకు ఆత్మజ్ఞానం కలగాలి, మోక్షం కలగాలి. తర్వాత చాలామంది చెప్తారు, నాకు అక్కడ ఆత్మజ్ఞానం కలిగింది, ఇది కలిగింది, మోక్షం కలిగింది, నేను ఇలా వచ్చి చెప్తున్నాను అంటాడు. తెలుసుకునేవాడు, తెలియజెప్పేవాడు అంతా ఒకడైనప్పుడు మీరు బయటకు వచ్చి ఏం చెప్తారు? దాని గురుదేవులు ఏం చెప్తారంటే, నువ్వు పరమాత్ముడిగా మారగలవు, కానీ పరమాత్ముడిని వర్ణించలేమంటారు. మీకు ఆ జ్ఞానం కలిగాక బయటకు వచ్చి ఏం చెప్తారు మీరు? బయటకు వచ్చి నాకు ఆత్మజ్ఞానం కలిగింది అంటే అక్కడ కలిగించేవాడు చేసేవాడు అంతా ఒకటైపోయారు. మీరు అసలు ఇంకేం లేదు. ఏం లేనప్పుడు బయటకు వచ్చి కలిగిందంటే ఇంక అక్కడ ఎవరో ఉన్నారు. అయితే ఇందనకు ఒక పదం అన్నా, అంటే మనకి శ్వాస ద్వారా కర్మ ప్రక్షాళన అని, మీరు ప్యూరిటీలో కర్మ ప్రక్షాళన గురించి చెప్పారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఈరోజు క్రియాయోగం ప్రారంభించారు. ఆ క్రియాయోగం ప్రారంభించిన వ్యక్తికి ఎన్నో రోగాలు ఉండొచ్చు, ఎన్నో సమస్యలు ఉండొచ్చు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, సో వ్యాధుల రూపేణ ఉండొచ్చు. అలాగే సంఘం తాలూకు క్రైసిస్లో సంథింగ్ ఉండొచ్చు. వీటన్నిటిలో ఒక్కొక్క కర్మలో ఒక్కొక్క చిక్కుముడి వేసుకొని ఉన్నాడు. సో శ్వాస ద్వారా ఆ వ్యక్తికి, ఈరోజు క్రియాయోగం నేర్చుకున్న వ్యక్తికి వీటన్నిటికి సమస్యలు ఎట్లా విడుదలవుతాయి, ఒక్కొక్క సమస్య నుంచి ఎలా విడుదలవుతాయి, చివరికి తను పరమాత్మలో ఎలా ఇదవుతాడు అనే ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? అంటే ఒకటి, మనం క్రియలో ఏ ఇచ్చ లేకుండానే జరగాలి. ఓకే, కర్మ వచ్చింది, ఇచ్చ లేకుండానే జరగాలి. ఎప్పుడైతే సమర్పణతో ఇచ్చ లేకుండా క్రియ చేస్తారో కర్మలు ఆటోమేటిక్ క్లియర్ అవుతాయి. ఎందుకంటే క్రియా యొక్క లక్ష్యం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం, జన్మ రాహిత్యం, విక్టరీ ఆర్ బర్త్ అని చెప్పుకున్నాం. మీరు ఎప్పుడైతే క్రియ
చేయడం మొదలెట్టారో యువర్ ట్రావెలింగ్ బియాండ్ ద టైం. అంటే ఒక 180 నుంచి 365 శ్వాసలు తీసుకున్నప్పుడు ఒక సంవత్సర కాలాన్ని దాటి వెళ్ళిపోతున్నామని మనం చెప్పుకున్నాం. నిత్యం మీరు క్రియ చేయగా అనేక వందల సంవత్సరాలు దాటికి వెళ్ళిపోతున్నారు. అంటే క్రిందటి జన్మలో దాటుతున్నారు, ఈ జన్మలో దాటుతున్నారు, వచ్చే జన్మలో దాటుతున్నారు. ఇక్కడ ఎందుకు కారణం ఏంటి? జన్మరాహిత్యం, విక్టరీ ఓవర్ బర్త్. సో వీటిలో మనం ఎప్పుడైతే సమర్పణ భావంతో క్రియ చేస్తామో జరగాల్సిన కర్మలన్నీ ఆటోమేటిక్గా దొరికిపోతాయి. ఎందుకంటే మీరు వెళ్ళాల్సిన స్టేజ్ వేరు. ఒకవేళ ఈ బాడీ తీసుకోలేకపోయింది, మీరు చెప్పిన విధానంలో ఈ బాడీ తీసుకోలేకపోయింది, దే గో అవుట్ అండ్ టేక్ న్యూ బాడీ. ఓకే, కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు రమణ మహర్షులు చూడండి, లహరి మహర్షి చూడండి, ఎవరైనా ఎంత పెద్ద యోగులైనా లహరి మహర్షి గారు రాక్షస పుండులాడితే ఒకటి వచ్చింది. ఆయన దాన్ని చేయలేదు, కర్మ అలా వెళ్ళిపోతుందని చెప్పి వదిలేశారు. మనకు కావాల్సిన జన్మరహస్యం. ఓకే, జరుగుతున్నాయి. కానీ మీరు సమర్పణ భావంతో ఎప్పుడైతే వెళ్ళిపోతున్నారో, ఎవడైతే తొలగింపబడ్డావో తొలగింపబడతాయి. నెక్స్ట్ జన్మలు దాటుకు వెళ్ళిపోతున్నారు మీరు. క్రియ అన్నది ఒక్కటే కాదు, జన్మలు దాటుకు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే యూ హ్యావ్ టు ఎండ్ దట్ లైఫ్ సర్కిల్. ది పర్పస్ ఈజ్ టు ఎండ్ లైఫ్ సర్కిల్. యూ హ్యావ్ టు బికేమ్ దట్ శివ, దట్ శక్తి. అలాగే శ్వాసకి విఘ్నేశ్వరుడికి ఉన్న సంబంధం ఏంటి? అసలు ఏం జరిగిందంటే, మొన్న ఇలాగే వినాయక చవితి నాడు ఎవరో, రేపు వినాయక చవితి అనగానే క్లాస్ అయింది, మా మెడిటేషన్ క్లాస్ అయింది. ఒక ఆవిడ చెప్పిందంటే, నాకు గురుదేవులు చెప్పింది మూలాధార ఇవన్నీ అవగాహన ఉన్నా, బట్ నేను గురువుల నుంచి నాకు ఇన్నర్ మీనింగ్ కావాలని అడిగాను. నాకు ఇది ఇన్నర్ మీనింగ్ కావాలి, ఇది తెలియాలి ఇన్నర్ మీనింగ్ తోటి. అప్పుడు గురువులు చెప్పింది ఏంటంటే, నువ్వు శ్వాస తప్ప ప్రతిదీ ప్రయత్నపూర్వకంగానే చేస్తావు. శ్వాస ఆటోమేటిక్గా జరుగుతుంది, నీకు జరుగుతుంది, జంతువుల్లోనూ జరుగుతుంది. ఇక్కడ జంతువుల్లో కూడా మీరు చూసుకుంటే రకరకాల శ్వాసలు, వాటిని బట్టి వాటి జీవిత కాల నిర్ణయం జరుగుతుంది. కొంచెం దగ్గరగా వీటిల్లో మానవుడికి ఎలిఫెంట్కి, ఎందుకంటే ఎలిఫెంట్ కూడా 60 years నుంచి 110 years దాకా ఉంది. మనది కూడా 110-120 years దాకా లైఫ్ స్పాన్ జనరల్గా. సో ఫస్ట్ మీరు గణేష్ని చూడగానే మీకేం గుర్తొస్తుంది? ఏనుగు. ఏనుగుకి ఏముంది? పెద్ద తొండం ఉంది. అంటే మీ వెనకాల నుంచి డీప్ అండ్ లాంగ్ బ్రెత్ ఫ్రమ్ యువర్ స్పైనల్ కార్డ్. తొండం చిహ్నం ఏంటి? డీప్ అండ్ లాంగ్ బ్రెత్ ఫ్రమ్ స్పైనల్ కార్డ్. ఓకే, ఈ జ్ఞానాన్ని, ఈ రహస్యాన్ని తెలియజేసేది గణేష్. ఎవరు తెలియజేస్తున్నారు? ఈ జ్ఞానాన్ని, రహస్యాన్ని. ఏ జ్ఞానం? శ్వాస లోపల నుంచి ఎలా చేయాలి, ఈ రహస్యాన్ని, ఈ జ్ఞానాన్ని తెలియజేసేది గణేష్. ఓకే, అక్కడ ఆయన ఎక్కడున్నారు? మూలాధారాల్లో ఉన్నారు, ఫస్ట్ సెంటర్లో ఉన్నారు. మీరు శ్వాస చేస్తే ఎక్కడికి వెళ్తున్నారు? శివశక్తి దగ్గరికి వెళ్తున్నారు. ఓకే, అక్కడే గణేష్ ఉద్భవించాడు. ఆయన మనకి తల్లిదండ్రులు శివపార్వతులే, గణేష్కి తల్లిదండ్రులు శివపార్వతులే. ఆయన ఏం చేస్తున్నాడు? శ్వాస ద్వారా మనని పైకి తీసుకెళ్తున్నాడు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర. ఓకే, ఫస్ట్ ఇండికేషన్ ఏంటి? పొడుగు లాంగ్, ఇదేంటి మనకి? స్పైనల్ కార్డ్ నుంచి రహస్యం ప్రయత్నపూర్వకంగా చెయ్యాలి అని తెలిసేది గణేష్. మళ్ళీ గణేష్కి మనసుకి చాలా దగ్గర సంబంధం ఉంది. మనసులో మనకి ఏం తెలియజేస్తున్నాడు? చేసేది, చేయించేది, సమర్పించేది ఆ పరమాత్ముడే అన్న విషయాన్ని కూడా గణేష్ తెలియజేస్తాడు. వినండి, ఇంకా చెప్తా. దీంట్లో ఇంకా 2 పాయింట్లు ఉన్నాయి. ఈ గణేషు ఎప్పుడైతే మనకి మూలాధారాల్లో ఉన్నాడో, మనం ఏమనుకుంటాం? ప్రతిదానికి విఘ్నాలన్నీ గణేషే తొలగిస్తాడు అని మనం అనుకుంటాం. మీరు ఎప్పుడైనా మీకు దగ్గరగా ఉన్న శ్వాస దగ్గరికి వెళ్ళి మీ సమస్య చెప్పుకున్నారా? మీరు చెప్పుకున్నారా?
లేదు కదా. సో శ్వాసకి ఎప్పుడైతే మీ విషయాన్ని తెలియజేస్తారో, మీకు కావాల్సింది తెలియజేస్తారో, అది ధర్మం సత్యం అయితే ఆటోమేటిక్గా తొలగిపోతుంది. అంటే అక్కడ విఘ్నం తొలగిపోతుంది. అర్థమైందా మీకు? మీకు ఏది సమస్య ఉందో ఆ సమస్య తొలుగుతుంది. ఎప్పుడు అది ధర్మబద్ధంగా. ఎందుకంటే ఈ క్రియ మిమ్మల్ని కర్మ పెంచనివ్వదు. మీరు సపోజ్ 150 రూపాయలు అడిగారండి, మీకు కావాల్సింది 100 రూపాయలు. 100 రూపాయలు వస్తుంది, 50 రూపాయలు రాదు. 50 రూపాయలు మీ కర్మ పెంచుతుంది. మీ విఘ్నాలు తొలగించుకుందుకు మీరు ఉపయోగించేది ఆ శ్వాసనే. మీరు విఘ్నాలకి మీరు ఏం చేస్తున్నారు? గణేష్ని అడుగుతున్నారు. గణేష్ని శ్వాస రూపంలో అడగండి. గణేష్ని శ్వాస రూపంలో అడగండి. అర్థమైందా? తర్వాత భూతత్వంలో మనం మూలాధార చెప్పుకున్నాం, జలతత్వం స్వధిష్టానం, మణిపూర అగ్నితత్వం, 4 వాయుతత్వం, పాడ్యమి, విధియ, తదియ, చవతి. ఏమైంది అది? వాయుతత్వం. 4వది వాయుతత్వం. ఇదంతా దేనికి ముడిపడి ఉంది? వాయువుకు ముడిపడి. అంటే శ్వాస ముడిపడి ఉందా? అంటే మనం అంతర్ముఖంగా చూసుకున్నప్పుడు ఇది, బాహిర్ముఖంగా మనం చేసే పూజలు అవన్నీ. ఎందుకంటే శాస్త్రి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరు ఏం చేసినా తప్పు కాదు. అందరం ఒక్కొక్క మెట్టెక్కి రావాల్సిందే. నేను పూజలు చేశాను, మంత్ర జపాలు చేశాను, అవన్నీ ఒక్కొక్క స్టెప్ దాటి రావాల్సిందే. ఏది తప్పు కాదు. కానీ మనసు శుద్ధితో, అంటే చేసేది, చేయించేది, సమర్పించేదని మీరు ఏ సాధనైనా పరమాత్మను సమర్పించేయండి. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వస్తారు. ఒక్కసారే వాడు పిహెచ్డీకి వెళ్ళిపోలేడు. నెమ్మదిగా చదువుకుంటూ రావాల్సిందే. సో ఈ గణేష్ తత్వం అన్నది దీంట్లోనే ముడిపడి ఉంది. అలాగే మీరు ఇందనకు మాట అన్నారు, వినాయక చవితి కథలో చంద్రుడిని శపించేది కూడా, అంటే చంద్రతత్వాన్ని, అంటే మనోకారకుణ్ణి కంట్రోల్ చేసేది అది కూడా గణపతి వల్లే జరుగుతుంది. అది వినాయక కథల్లోనే మనకు అది చవితి చంద్రుడిని దర్శనం అనేది ఉంది కదా. అంటే అక్కడ మన మనసును సమర్పించుకోవడం. మనసుని ఏంటంటే చేసేది ఈశ్వరుడే, చేయించేది ఈశ్వరుడే, ఆయనకే సమర్పిస్తున్నాం. ఆడ మనోనాశ క్రియ అనేది జరుగుతుంది కదా. అయితే మీరు ఇందనక మనము కర్మ తాలూకు శ్వాస చేస్తూ ఉంటే మనం రావణులం అవుతామన్నారు. రాముడు అవ్వాలి అంటే ఏ శ్వాస చేయాలి? రాముడు అవ్వాలంటే ఏం శ్వాస చేయాలి? అసలు రామాయణం శ్వాసకి ఏమన్నా సంబంధం ఉందా? చాలా దగ్గర సంబంధం ఉందండి. రోజు మన శరీరంలో రామాయణం జరుగుతుంది. రామాయణం ఎక్కడ బయట జరగట్లేదు, మన శరీరంలో జరుగుతుంది. రా అంటే లైట్, కాంతి. మా విత్ ఇన్ యూ, ది లైట్ విత్ ఇన్ యూ ఈజ్ రామ. రాముడు ఎవరికి పుట్టాడు? దశరథుడికి కౌసల్య. దశరథ అంటే 10 రథాలు, అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. కౌసల్య అంటే కుశలంగా, నేర్పరగా. ఎవరైతే ఈ 10 రథాలను, 5 జ్ఞానేంద్రియాలను, 5 కర్మేంద్రియాలను కుశలంగా నడుపుతారో వాళ్ళకి రాముడు జన్మిస్తాడు. ఎక్కడ జన్మిస్తాడు? అయోధ్యలో జన్మిస్తాడు. అయోధ్య అంటే అక్కడ యుద్ధం జరగదు. అంటే దెర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్ ఇన్ ద మైండ్. దెర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్ ఇన్ ద మైండ్. అక్కడ యుద్ధం లేదు. ఎక్కడైతే కాన్ఫ్లిక్ట్ మైండ్ లేదో, ఇది జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను కుశలంగా ఎవరు నడుపుతారో వాళ్ళకి రాముడు జన్మిస్తాడు. అదే రాముడు. ఓకే, ఇప్పుడు మీరు అడిగిన రామాయణం అడిగారు కదా, మనం చెప్పినట్టు ఈయన ఒక చైతన్యం, ఒక లైట్ అని చెప్పుకున్నాం రాముడిని. సీత వచ్చేసి మైండ్. తర్వాత ప్రాణవాయువు హనుమంతుడు. అవేర్నెస్, ఎరుక లక్ష్మణుడు. రావణుడు వచ్చి ఈగో. ఓకే, ఈ రావణుడు రాగానే రాముడి నుంచి సీత దూరం అయిపోయింది, మైండ్ దూరం అయిపోయింది. రాముడు సీత దగ్గర డైరెక్ట్గా వెళ్ళలేడు, ఏదైనా చైతన్యం ఆయన. సో ఈ మైండ్ని రావణుడి దగ్గరికి చేర్చాలి. అక్కడ ఎవరు చెయ్యాలి? కాన్షియస్తో, ఎరుకతోటి ప్రాణవాయువు. లక్ష్మణుడు ఎరుకతోటి ప్రాణవాయువు. హనుమంతుడు ఎప్పుడైతే రావణుని సంహరిస్తారో, అంటే ఈగో ఎప్పుడైతే సంహరింపబడుతుందో అప్పుడు మైండ్ వెళ్ళి రావడంతో మర్చి. అంటే ఇప్పుడు ఈ శ్వాస ద్వారా ప్రతిసారి నేను వచ్చిందండి, నేను వచ్చిందని ఎరుకతో పైకి వెళ్ళి రావణ చంపి మళ్ళీ కిందకు వచ్చేయాలి. నేను రాగానే పైకి వెళ్ళడం, కిందకి వెళ్ళడం, వచ్చేయడం.
అంటే వాయుపుత్రుడితో సాధన చేస్తే ఎస్ ఆటోమేటిక్గా ఎస్ సీత అనే మనస్సుని Yes. తీసుకొచ్చి రాముడి చెంత పెట్టచ్చు. పెట్టచ్చు లేదు అంటే ఈగోతో అయితే రాముడి చెంతకి వెళ్తుంది. వెళ్తాం. ఇప్పుడు మనం ఏంటంటే రోజు ఈ రామాయణం మనలో జరుగుతుంది. ఎందుకంటే నేను నిజంగా ఆలోచిస్తూ ఉంటా, ఓహో ఇప్పుడు రావణుడు ప్రవేశించాడు, నేను అన్నది ఏదో వస్తుంది, ఒక ఆలోచన వస్తుంది, నేను బిహేవియర్ ఇలా ఎందుకు చేస్తాను, బ్రహ్మాండంగా రావణుడు వచ్చాడు, ఇప్పుడు రావణుడు బాగా యాక్ట్ చేస్తున్నాడు అన్న విషయం ఎప్పుడైతే మీరు గమనించుకుంటారో ఈ రామాయణాన్ని, రామాయణం బయటలేదు, మీలోనే ఉంది. ప్రతి క్షణం రావణుడు వస్తూ ఉంటాడు. ఈగో ఎప్పుడైతే వస్తున్నాడో అతను వచ్చేసాడు. మళ్ళీ మీరు ప్రాణవాయువు కావాలి అంటే మీరు బ్రెత్ను వదిలేశారు. అవేర్నెస్ లేదంటే బ్రెత్ వదిలేశారు. ఇప్పుడు మామూలుగా మాట్లాడుకున్న ఫిజికల్గా కూడా ఈగోతో మాట్లాడే వాళ్ళకి బ్రెత్ ఇక్కడే కొట్టుకుంటున్నారు. వాళ్ళు డీప్ బ్రీతింగ్ చేయలేరు. నేను అంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నా అలా ఆ ఈగో బేస్డ్ ఇది ప్రొనౌన్స్లోనే తేడా ఉంటుంది. వాడు డీప్ బ్రీతింగ్ చేసేవాడు ప్రపంచము ఏదన్నా జరుగుతున్నా కానీ అవునా జరుగుతుంది అంటే అలా ఉంటుంది. అయితే రామాయణానికి ఇంత సంబంధం ఉంది కదా. ఇప్పుడు నేను చాలామంది దగ్గర సాధన విషయానికి వచ్చేసరికి గురు పరంపరగా ఇనిషియేషన్ చేయాలి అంటారు. కొంతమంది గురు పరంపర అవసరం లేదు, విషయం తెలుసుకుంటే చాలు, ఏ వీడియోల రూపంలో తెలుసుకున్నా ఆన్లైన్లో తెలుసుకున్నా సరిపోతుంది అంటారు. నాకున్న అవగాహన మస్తక సంయోగము, లేకపోతే దృష్టి సంయోగము, లేకపోతే బ్రెత్ సంయోగము, ఏదో గురువు చేసినప్పుడే ఆ శక్తి లోపల నుంచి లేస్తుంది అనేది నాకున్న భావన. మనకి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో చాలామంది వీడియోల రూపంలో చెప్పేస్తారు, దీక్షలు కూడా. ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత ఒక రకంగా మంచి జరుగుతుంది, జ్ఞానమేమో బాగా విరివిగా వెళ్తుంది. ఇంకొక రకంగా చూసుకుంటే ఆఫ్ నాలెడ్జ్గా చెప్పే వాళ్ళ వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. సో నిజంగా గురువు ద్వారా దీక్ష పొందాలా, లేదా ఆన్లైన్లో తీసుకున్నా పర్వాలేదా, లేకపోతే నాకు విషయం తెలిసింది, క్రియాయోగం విషయం తెలిసింది నేను చేసేసుకుంటా అన్నా పర్వాలేదా, ఈ మూడిట్లో వ్యత్యాసం ఏంటి, అలా గురువు ద్వారా దీక్ష తీసుకోవడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి? మీరు క్రియాయోగానికి వస్తే క్రియాయోగం నుండి సిద్ధియోగం నుండి బ్రహ్మ విద్యకి సంబంధించింది నేర్పే వ్యక్తి ధైర్యంగా తన గురు పరంపర చెప్పుకోవాలి. నేను ఈ గురు పరంపర నుంచి వచ్చాను, ధైర్యంగా చెప్పాలి. ఎందుకంటే నీది ఏదీ లేదు, నువ్వు ఎక్కడో నేర్చుకున్నావు. ఎవరి దగ్గర అయితే నేర్చుకున్నా వాళ్ళ పేరు చెప్పడానికి ఏంటి ప్రాబ్లం? అంటే అక్కడ నేను అన్నది ఇంకా ఉంది. నేను ఉన్న వ్యక్తి చెప్తున్నాడు, అది మీరు ఆలోచించుకోండి. అక్కడ ఏదైనా నాకు సంబంధం లేదు గురు పరంపర. ఎందుకంటే బాబాజీ గారు లహరి మహాశయకి దీక్ష ద్వారా క్రియనిచ్చారు. లహరి మహాశయ గారు యుక్తేశ్వరి గారికి దీక్ష ద్వారా ఇచ్చారు. యుక్తేశ్వరి గారు పరమహంస యోగానందకి, మా గురుదేవులు గురు ప్రభుజీ గారికి దీక్ష ద్వారానే వచ్చింది. మా గురుదేవులు ఇంకో గురు హరిహరానంద గారు కూడా దీక్ష ద్వారానే వచ్చింది. మా గురుదేవులు హరిహరానంద గారు కూడా, మా గురుదేవులు శంకరానందగిరి గారు కూడా దీక్ష ద్వారానే వచ్చింది. నాకు కూడా గురుదేవుల నుంచి దీక్ష ద్వారానే వచ్చింది. ఓకే, సో ఇది ఒక గురు పరంపరలో వస్తున్న ఒక ట్రెడిషన్. గురు పరంపరలో వచ్చిన వాడు గొప్పగా నేను ఆ గురు పరంపరకి చెందాను అని చెప్పుకుంటాడు. ఓకే, ఎప్పుడైతే గురు పరంపర నుంచి వచ్చేవో నీకు గురుతత్వం తెలుస్తుంది. గురుతత్వం తెలియడం అంటే ఆ దీక్ష చేస్తున్నది, చేయించేది గురువులు అన్న భావంతో దీక్షలో కూర్చుని దీక్ష చేస్తాం. అప్పుడు రవి గారు వచ్చారు. రామూర్తి అక్కడ జీరో, రామూర్తి బాడీ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్. రవి వచ్చారు. రవి దీక్షిస్తున్నప్పుడు ఈ బ్రెత్లో, రవి బ్రెత్లో ఎక్కడ కరెక్షన్ జరగాలి, ఆ పైన గురువు కరెక్ట్ చేసేస్తాడు. నువ్వు ఆ పరంపర నుంచి వస్తున్నావు, గురువుకి సరెండర్ అయిపోయావు, గురువు చేయిస్తున్నావు. నాకు ఎవరో చెప్పారు, చెప్పారు, వాళ్ళ పేరు చెప్పును అంటే అక్కడ ఏం జరుగుతోంది?
నేను 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 అన్న తత్వం చేస్తాం. మనం ఏంటంటే దీంట్లో మంచి చెడు రెండు ఉంటాయి. సో మనం రెండు భగవద్గీత సంబంధించినవే. మనం దీన్ని క్రిటిసైజ్ చేయకూడదు, దీని గురించి మాట్లాడాలి. ఎవరి విఘ్నతకి వాళ్ళు వదిలేయాలి, ఎవరి విఘ్నతకి వదిలేయాలి. మీరు అడిగారు కాబట్టి నేను గురు పరంపరనే ఫాలో అవుతాను. ఒకళ్ళు చేసే సిస్టమ్ తోటి ఒకళ్ళు అడుగుతారు, ఏమంటే వాళ్ళ క్రియలో ఎలా ఉందమ్మా, మీకు దండం పెడతాను. నాకు ఒకళ్ళ క్రియ గురించి మాట్లాడే అర్హత లేదు. నేను చెప్పేది నా గురువుల నుంచి వచ్చేది మాత్రమే నేను చెప్తాను. ఇది మీకు తప్పు అనిపిస్తే మీరు వెళ్ళి అక్కడికి నేర్చుకోండి అమ్మా, నన్ను క్షమించండి. నా గురువులు ఏం నేర్పారో, నాకేం చేతనం ఉన్నో అదే నేర్పుతాను. నేను ఇంకోళ్ళ గురించి మాట్లాడను, ఇంకోళ్ళతో మనకు సంబంధం లేదు. ఇక్కడ మీరు ఏంటంటే అసలు క్రియ గురించి ఒక్క చిన్న స్టోరీ చెప్తాను చూడండి, చాలా ఇంపార్టెంట్. ఒక మహారాజు ఉంటాడు, చాలా అద్భుతంగా పాలిస్తూ ఉంటాడు. మహారాజు పాలిస్తూ ఉన్నప్పుడు అప్పటి ధర్మం, సత్యం అన్నీ చాలా బ్రహ్మాండంగా ఆ రాజ్యంలో జరుగుతూ ఉంటాయి. పరమాత్ముడు అతడి యొక్క పాలన మెచ్చి అతన్ని అడుగుతాడు. ఏమని అడుగుతాడు? నీకేం కావాలి మహారాజా అంటాడు. నీ దర్శన భాగ్యం నాకు కల్పించింది, మొత్తం ఉన్న నా దేశ ప్రజలకు కూడా నీ దర్శన భాగ్యం కావాలి అంటాడు. మహారాజా అది సాధ్యం కాదు, అది యోగ్యత ఉండాలి అంటాడు. లేదు, నువ్వు నాకు వరం ఇచ్చావు కదా, సరే అయితే నీకు చెప్పాను కదా అందరికీ దర్శన భాగ్యం కల్పిస్తాను. ఆ కొండ మీదకి ఈ మనుషులందరినీ తీసుకురా, నీ రాజప్రజలందరినీ తీసుకురా అని చెప్పి ఒక పర్టికులర్ డే అన్నట్టు కొండ మీదకి రమ్మంటారు. కొండ మీదకి రమ్మంటే వీళ్ళందరూ ఒక చాటింపు వేసుకుని రాజపరివారంతో సహా మనం పరమాత్మని కలవడానికి వెళ్తున్నాం అని చెప్పి వాళ్ళు ఊరేగింపుగా పరమాత్మని కలవడానికి సాగుతూ ఉంటారు. వీళ్ళు సాగుతూ ఉంటే ఒక రాగి నాణేల కొండ కనపడుతుంది. రాగి నాణాల కొండ కనపడగానే కొంతమంది రాగి నాణాలు కలెక్ట్ చేసుకుందామని ముందుకు వెళ్తాడు. రాజు వారిస్తాడు, మీరు వెళ్ళొద్దు, మనం పరమాత్మను కలుసుకుంది కదా. వాళ్ళు ఏమంటారు, పరమాత్మను మనం కలుసుకోవచ్చు, ముందు రాగి నాణాలు కలెక్ట్ చేసుకుందామని కొంతమంది రాగి నాణాలకు వెళ్ళిపోతారు. ఇలా కొంచెం ముందు సరితే వెండి నాణాలు కొంట వస్తుంది. మరి కొంతమంది మనం వెండి నాణాలు కలెక్ట్ చేసుకుని ప్రొసెషన్లో వెళ్దామని వాళ్ళు వెళ్ళిపోతారు. ఈసారి బంగారు నాణాలు కొంట వస్తుంది. రాజు పరివారం అంతా బంగారు నాణాలు తీసుకెళ్తారు. రాజుగారు, రాణిగారు మిగులుతారు. చూడు, పరమాత్ముడి గురించి మనం తీసుకెళ్ళి దర్శనం కల్పిద్దామంటే వీళ్ళు చిన్న చిన్న విషయాలకు వెళ్ళిపోతున్నారని ఇద్దరు బాధపడతారు. ముందుకు వెళ్తే ఈసారి డైమండ్ కనపడుతుంది. రాణిగారు కూడా డైమండ్స్కి వెళ్ళిపోతుంది. రాజుగారు ఒక్కరే చింతతో, బాధతో పరమాత్ముడి దగ్గరికి వెళ్తారు. పరమాత్ముడి దగ్గరికి వెళ్ళినప్పుడు పరమాత్మ ఏం చెప్తాడంటే, రాజా, యోగ్యత ఉండాలయ్యా ప్రతిదానికి, అలాగే క్రియా సాధన కూడా గురు పరంపర నుంచి ఒక దాని నుంచి యోగ్యత కలిగి ఉండాలి, నేర్చుకుంటాం. క్రియ అందరికీ రాదు. ఎందుకు రాదు? దానికి ఒక యోగ్యత ఉండాలి. మా గురువుగారు ఏం చెప్తారు? గురువుగారు క్రియ మార్కెట్లో, సూపర్ బజార్లో అమ్మే వస్తువు కాదు, ఆన్లైన్లో ఇస్తే వస్తువు కాదు. యోగ్యత ఉండాలి, నేర్చుకోవాలి, సాధన చెయ్యాలి. మీరు ఇందాక చెప్పినట్టు ఆన్లైన్లో పెట్టేసి ఇంకోటి పెడితే అది ముందుకు సాగలేదు. అది ఎక్కడుందో అక్కడే అయిపోతుంది. అందుకని దీనికి సీక్రెట్గా చెప్పడం జరిగింది, ఒక రహస్యం అని చెప్పడం జరిగింది. ఈ బ్రహ్మ విద్య, రహస్య విద్యని నీ స్వార్థం గురించి, అంటే నీ ఐడెంటిఫికేషన్ గురించి నువ్వు వచ్చి చెప్తున్నావు. అది నీ ఇష్టం, నీ ఇష్టం. నాకు ఎవరో చెప్పారు, ప్రమాణికం ఏంటి? ఎవరో చెప్పింది? నువ్వు వచ్చే గురు పరంపరలో చెప్పారని నీకు చెప్పమని. గురు పరంపరలో ఏం జరిగింది? కోవిడ్ టైంలో మీరు క్రియ అని పేరు వాడద్దు, ఈ బ్రెత్ మానవాళికి అవసరం, ఈ బ్రెత్ నేర్పండి అని చెప్పారు. కానీ క్రియ అని పదం వాడనివ్వలేదు. దీంట్లో ఇంపార్టెంట్ బ్రెత్ చెప్పండి, ఎందుకంటే మానవాళి ప్రమాదంలో ఉంది. మా గురుదేవులు ఇప్పటికీ చెప్పేది ఏంటంటే, మనకి పెను ప్రమాదాలు ముంచుకొస్తున్నాయి. సో మొన్న కూడా మేము ఒక 24 hours కంటిన్యూస్ మెడిటేషన్ చేసాం, ఆగకుండా. 24 ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ బ్రెత్ ఏంటి, ప్రపంచ శాంతి గురించి. దసరాల్లో 10 రోజులు ఆగకుండా 24x10 240 hours దశమహావధులు ఒక్కొక్క దేని గురించి? ప్రపంచ శాంతి గురించి. ప్రపంచం బాగుంటే అన్ని దేశాలు బాగుంటాయి, అన్ని దేశాలు బాగుంటాయి, మన దేశం బాగుంటుంది, మన ప్రాంతం బాగుంటుంది, మన ఊరు బాగుంటుంది, మన ఊరిలో మనం ఉన్నాం. సో ఎప్పుడు మనం కోరుకోవాల్సింది ప్రపంచ శాంతి.
సో ఇదంతా ఒక సిస్టమేటిక్గా ముడిపడి ఉంది. ఇదే సంబంధం లేదు, నేను ఆన్లైన్ చెప్తాను, అది వాళ్ళ విఘ్నతకు వదిలేస్తా తప్ప ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ ఎనీబడి. ఏ పేరు చెప్పి, ఎందుకంటే ఒకటే చెప్పాను, నాకేం చేత కాదు, నా గురువులు ఏం చెప్తారో చేసుకెళ్ళిపోతా, వాళ్ళు చేయిస్తున్నారని భావంతోనే ఉన్నాను కాబట్టి నాకు చేతనైంది, నాకు వచ్చింది, నాకు ఐడెంటిటీ అవసరం లేదు. వాడు ఎవడో వచ్చి తిడతాడు, వీడికి ఏం రాదంటాడు, వెరీ గుడ్ అంటాను, వీడికి వచ్చి అంటాడు, వెరీ గుడ్ అంటాను. ఏమైపోయింది అక్కడ? ఐఎమ్ క్రావింగ్ ఫర్ ఐడెంటిటీ. నా గురువుకే చెప్పాను కదా, గురుదేవ్ మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు ఆపేస్తాను ఇదని. ఇప్పుడు ఎవడైనా టీచింగ్ చేసి అలవాటు పడ్డాడు, రవిశాస్త్రి గారు 200 మంది 300 మందికి దీక్షలు ఇచ్చారు, మీరు అలవాటు పడ్డారు, రేపు ఆపేమంటే యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ దట్ అంటాను నేను. లేదంటే యు ఆర్ గోయింగ్ విత్ ఐడెంటిటీ. నేను ఆ ఐడెంటిటీ వద్దనే వచ్చాను. నాకు గురువులు చేసింది ఏంటంటే ఒక మంచి కుటుంబంలో పుట్టించి ఒక ఐడెంటిటీని ఏంటని చూపించేసి, అది నువ్వు కాదురా, ఈ సాధన చేసుకో, ఇదిరా నువ్వు అని కల్పించారు. ఆ భాగ్యం గురువులు కలిగించారు. ఇక్కడి నుంచి మళ్ళీ నేను కూడా మామూలుగా వచ్చాను అనుకోండి, ఈ ఐడెంటిటీ వెంటకాల పరిగెట్టేవాడిని, నేను ఇది, నేను అది, నాకు అది. సో ఈ ఐడెంటిటీని ఎండ్ చేసుకోవాలి మనం. ఏ సాధన చేసినా సరే, మీరు భక్తి మార్గంలో ఉండండి, పూజా మార్గంలో ఉండండి, తర్వాత మీరు జపం చేసుకోండి, చేసేది చేయించేది సమర్పించేది పరమాత్ముడి. మీరు అన్న భావం లేనప్పుడు ఎప్పుడు అది సత్యమైంది. అహంకారం లేనప్పుడు ఎప్పుడు ఇదంతా ఈ అహంకారంతో ముడిపడింది. మనం ఎప్పుడైనా సరే మనకి రావణుడు గుర్తొచ్చేటట్టు వచ్చేయాలంతే, జరిగింది వచ్చేయాలి, వెళ్ళిపోవాలి, ప్రాణవాయుని పట్టుకోవాలి. అదే క్రియలో నేర్పించారు. క్రియ అంటే జస్ట్ చేసుకెళ్ళిపోవడం కాదు. అందుకే లాస్ట్ టైం ఎపిసోడ్లో చాలామంది ఫోన్ చేశారు, ఏమంటే హంస సాధన గురించి చెప్పారు, మాకు తెలియదు, నిరంతరం క్రియ అలా చేయాలి. నిరంతరం క్రియ చేసేదే హంస సాధన. అది కొన్ని పరంపరలో చెప్పి ఉండకపోవచ్చు. ఎప్పుడైతే మీరు నిరంతరం హంస సాధనలో ఉన్నారో రావణుడికి చాలా దూరంగా ఉన్నారు, ప్రాణవాయుతో ఉన్నారు, మీతో ఉన్నారు, మీలో ఉన్న పరమాత్మతో ఉన్నారు. ఇందాక మనం చెప్పుకున్నాం, పరమాత్మ ఎంత దగ్గరగా ఉన్నాడు బ్రతికని. సో ఎప్పుడు ఆయనతోటి ఉండడమే. శ్వాసే గురువు లాస్ట్ ఎపిసోడ్ అయితే, శ్వాస అనే గురువుని పట్టుకొని పరమాత్మకి దగ్గర అవ్వాలి అనేది ఈ ఎపిసోడ్లో తెలియపరిచారు. ఒక విషయం ఏంటంటే అండి, చాలా ఇంపార్టెంట్ విషయం, మనం ఆత్మ నమస్కారం అంటాం, నమస్కారం అంటాం, హరిహోం అంటాం. అది మనం అంటున్నాం, కానీ నేను ప్రయత్నపూర్వకంగా రవిశాస్త్రిలో ఉన్న శివుణ్ణి చూడాలి, రవిశాస్త్రిని శివుడిగా భావించాలి. అంటే ఏం చేయాలి? నా లోపల ఇకార స్వకార రకార చేయాలి. నేను శ్వాస చేసినప్పుడు రవిశాస్త్రిలో నాకు ఈశ్వరుడు కనపడతాడు. ఈ ప్రతి వాడిలోనూ ఈశ్వరుడే కనపడతాడు. అంటే ఎవరికైనా కనపడాలి, మన నమస్కారం ఎలా చేయాలి? ఇకార స్వకార రకారాన్ని శ్వాస చేసుకున్నప్పుడు అతనిలో ఈశ్వరుడికి మనం నమస్కారం సమర్పించాం. అతన్ని మనం ఒక రూపంలో చూడట్లేదు, గుణంలో చూడట్లేదు, అతనిలో ఉన్న సత్యమైన ఈశ్వరుడిని చూస్తున్నాం తప్ప మనం ఏం చూడట్లేదు. సో మా క్లాసులో కూడా గురువులు చెప్పారు, ఏంటి ఆత్మ నమస్కారం ఇవి కాదు, లోపల నుంచి క్రియతో నమస్కారం చేయాలి. దేంతో నమస్కారం చేయాలి? క్రియతో నమస్కారం చేయాలి. మళ్ళీ శాస్త్ర నమస్కారం అంటే మన వాళ్ళు ఏమనుకుంటారు, శాస్త్ర నమస్కారం అని మొదలెడతారు. అది కాదు, క్రియ జరగాలి అక్కడ. ఈ ఈశ్వరుడు ఆ ఈశ్వరుడి ఏకీకృతం అవ్వాలి. అప్పుడు భేదం అంటే ఏంటంటే, భేదం తగ్గాలి. భేదం తగ్గాలంటే సాధనలో మొట్టమొదటి ఏంటి? మీరు ప్రతి వ్యక్తిలోనూ భావించడం కాదు, చెయ్యాలి, క్రియ జరగాలి. నాకు రవిశాస్త్రి గారు కనపడ్డారు, రవిశాస్త్రి గారు కనపడగానే ఒక శ్వాస ఇచ్చాను నేను. ఏది? ఈశ్వరుడు కనపడ్డాడు నాకు. అప్పుడు నేను రవిశాస్త్రి గారి రూపం చూస్తున్నాను, గుణం చూస్తున్నాను, రవిశాస్త్రి గారికి నా మీద ఉన్న కోపాన్ని చూస్తున్నాను, అన్నీ ఏమవుతున్నాయి? ఆయన మీద కోపం, ద్వేషం అన్నీ పోతున్నాయి. సో ఇలాగా ప్రతి వస్తువుని, ప్రతి వ్యక్తిని మీరు శ్వాస రూపంలో మార్చుకున్నప్పుడు ప్రతి తత్వాన్ని ప్రాక్టికల్గా పరమాత్మ తత్వాన్ని మార్చుకోవాలి కూడా. ఉన్నది ఆ పరమాత్మ కాబట్టి ప్రతి వస్తువులను చూడాలంటారు, ప్రయత్నపూర్వకంగా చూడాలని చెప్తున్నారు గురువులు. ప్రయత్నం అంటే మీ క్రియను చేయాలి. ప్రతి వస్తువుకి, మీకు ఉపయోగపడే ప్రతి వస్తువుకి ధన్యవాదాలు చెప్పాలి. ఉన్నది ఆ పరమాత్మే, ఎదురుకుండా ఉన్నది శాస్త్రి గారు పరమాత్మే. సో ఏం చేయాలి? నేను శాస్త్రి గారు కనపడగానే
ఓ బ్రెత్ శాస్త్రి గారు సమర్పించాలి. అదే నమస్కారం, అదే క్రియాపూర్వక నమస్కారం. మనం మాట్లాడుకునేది కాదు, క్రియతో జరగాలి. ఇది ఎందుకంటే ఈరోజు ఈ ఎపిసోడ్ వచ్చే ముందు గురువులు చెప్పారు నాకు చెప్పమని, క్రియాపూర్వక నమస్కారం గురించి చెప్పారు. చాలా చాలా అద్భుతమైనటువంటి విషయాల్ని ఈ యొక్క ఎపిసోడ్లో పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞత. అంత గురువులు చేశారు, గురువులు చేయించారు, ఇదంతా గురువులకే సమర్పించడం జరుగుతుంది. ఈ శరీర మధ్యమం ద్వారా వాళ్ళని మాట్లాడారు, వాళ్ళని మాట్లాడించారు. జై గురుదేవ్, జై స్వామి శంకరానందగిరి. ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం బాబాజీ. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మీరు చాలా కాలం బట్టి వెయిట్ చేస్తున్నారు. ఒక 1 year నుంచి ఈ కాస్మిక్ ఆస్ట్రాలజీ గురుదేవుని కలిసినప్పటి నుంచి ఈ బుక్ ఇప్పుడే రిలీజ్ అయింది. సో మీకు ఇది ఇవ్వడం జరుగుతుంది. ఈ కాస్మిక్ ఆస్ట్రాలజీ ఆ రోజు కూడా మీకు చెప్పడం జరిగింది. ఇటువంటి యూనిక్ బుక్ ఇది. ఒక రాత్రి యుక్తేశ్వరి గారు గురువులకు దర్శనం ఇచ్చి గురువుల చేత రాయించిన బుక్ ఇది. సో ఇది అత్యద్భుతమైన బుక్. మీరు దీని గురించి చాలా కాలం నుంచి వెయిట్ చేస్తారని నాకు విషయం తెలుసు. సో ఈవేళ మీకు గురువులు పంపించారు. ఇది లహరి మహాశయ ఈరోజు గురువులు మీకు పంపించారు. సో మీరు ఎందుకంటే సమాజానికి చేస్తున్న సేవ అనండి, ఇంకోటి అనండి, ఈ కార్యక్రమాలు తీసుకెళ్తున్నారు కదా మీరు, దాని ప్రతిరూపంగా గురువుల నుంచి మీకు ఇది వచ్చింది. చాలా చాలా కృతజ్ఞతలు. లాస్ట్ ఇయర్ అనుకుంటా, బహుశా లాస్ట్ ఇయర్ ఈ టైంలో ఆశ్రమానికి వచ్చినప్పుడు శంకరానంద గారు నాకు తెలిసి ఒక ఆస్ట్రాలజర్కి ఈ పాఠం చెప్పింది నాకే అనుకుంటా ఫస్ట్ టైం. ఎందుకంటే కాస్మిక్ ఆస్ట్రాలజీని ఎలా చేయొచ్చు అనేది, దాని తర్వాత వారు చెప్పిన కొన్ని రెమెడీస్ని నేను కర్మ సిద్ధాంతంలో చాలా వరకు చేస్తూ వస్తున్నాను. అలాగే చాలామందికి ఆ చిన్న చిన్న మంత్రాలు గురువుగారి దగ్గర నుంచి, అలాగే మనకు పరాశర మహర్షి గారి గురువుగారి దగ్గర నుంచి వచ్చినాయి. ఈ రెండు కలిపి ఇవ్వటం వల్ల చాలా పర్టికులర్ రిజల్ట్స్ అనేది చాలామంది జనాల్లో నేను పర్సనల్గా చూశాను. ఇది కాస్మిక్ ఆస్ట్రాలజీ అనేది చాలా హై లెవెల్. స్పిరిచువల్ ఆస్ట్రాలజీ చదివాను, ఇప్పుడు కాస్మిక్ ఆస్ట్రాలజీని ఆ రోజు ఒక 1.5 hourలో చాలా విషయాలు నాకు చెప్పారు. ఆ బుక్లో ఏం రాబోతుందని. ఆ తర్వాత ఇన్ని రోజులకి పుస్తకం నా దగ్గరికి రావడం చాలా చాలా అదృష్టం. చాలా చాలా కృతజ్ఞతలు. గురువు గారు గుర్తుపెట్టుకొని నాకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు అనేక అద్భుతమైన విషయాలను మనం ఈ యొక్క భాగంలో తెలుసుకుందాం. మరొక విశిష్ట అతిథితో కలుసుకుందాం. ఈ కార్యక్రమం అనేది నిర్విరామంగానే సాగుతుంటుంది. శుభం భూయా, సర్వే జనా సుఖినో భవంతు.